గోదావరి. హలో అండి, నేను మీ గోదావరి ఆడపడుచుని. తత్వకీర్తన పార్ట్ 1 పెట్టుకున్నాం. పార్ట్ 2గా మళ్ళీ వచ్చాను. ఈ పాటలు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీనింగ్ చాలా ఉంటుంది. గీత అంతా మొత్తం తత్వకీర్తనలోనే ఉంటుంది, అంత బాగుంటుంది. మనం ఎలా బతకాలో చెప్పేది తత్వకీర్తన. పూర్వం బైరాగులు వచ్చేవారు, ఆ బైరాగులు పాడుకుంటా వెళ్ళిపోయేవారు. చిన్నపిల్లప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు అటువంటి బుక్ నా దగ్గర ఉంది. మీకు తత్వకీర్తన ద్వారా అవన్నీ నాకు తెలిసిన స్టైల్లో నేను పాడి వినిపిస్తున్నాను. అర్థం చేసుకోండి. పని చేసుకుంటానే శ్రవణం పని చేస్తూ ఉంటే, మనం పని చేసుకుంటూ ఉంటే తత్వకీర్తనలు వింటుంటే అస్సలు అలసట కూడా ఉండదండి, నమ్మండి. మరి పార్ట్ 2గా మళ్ళీ పెడుతున్నాను. ఒక లైక్ అవుతే నా నమ్మకం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. 10,000 సబ్స్క్రైబర్స్ పైన అయ్యారు. థ్యాంక్ యూ. 4 రాష్ట్రాల్లో 7 కంట్రీస్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి నానమ్మ ధన్యవాదాలు తెలుపుకుంటోంది. మీ ఆదరాభిమానాలు ఈ గోదావరి ఆడపడుచు మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తత్వకీర్తన పార్ట్ 2కి వెళ్ళిపోదామండి. అణువున దైవముందన్నా, బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోరన్నా. ఏకతత్వమునాశ్రయించి ద్వేషబుద్ధిని పారద్రోలి, ప్రేమ భావము వెల్లవువకక జీవితంబున శాంతి నొందుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, పుట్టి చచ్చుట రోగమగునన్నా. భవరోగ వైద్యము భూతలంబునెగలదురోరన్నా. వైద్య సదుపాయంబులేని ఇతర లోకముకేగియచట, రోగశాంతియు కుదర నేరక బాధ నొందిదే వేల నరుడా. తత్వసారము తెలుసుకోరన్నా, విద్యలెన్నియు కలవురోరన్నా. అన్నింటిలో నా చావు తప్పే విద్య గొప్పన్నా. ఎన్ని చదువులు చదువనేర్చిన పుట్టి చేచిన ఫలమునేమి. జన్మమేమియు లేని పదవిని కలిగజేసెడి విద్య శ్రేష్టమురా. తత్వసారము తెలుసుకోరన్నా, గర్వభావము వదిలివేయన్నా. సృష్టి లోపల భూమి ఎంతో స్వల్పమగునన్నా. విశ్వరూపమునందుగాంచిన భూమి అంతయు ఆవగింజే. అల్పమైన భూమి లోపల ఇల్లు వాకిలి చూచి మురియకురా. తత్వసారము తెలుసుకోరన్నా, దైవ చింతన కలిగియుండన్నా. నిద్రలేవగ దైవనామము స్మరణ చేయన్నా. వ్యర్థవాక్యములన్నీ వదిలియు దైవనామామృతము గ్రోలుచు, జీవితంబున సార్థకంబుగా చేసుకొనుము సత్వరంబుగా. తత్వసారము తెలుసుకోరన్నా, ఏటి ప్రాణికి కీడు వలదన్నా. కీడు చేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా. విశ్వరూపమునందు తాను పరుడు ఒకటే ఎగుచునుండుగా. హింసభావము అర్ధరహితము తెలివి నొందిన వైరముడుగును. తత్వసారము తెలుసుకోరన్నా, దేహమందున సగసు లేదన్నా. సగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా. రేపు మాపో కుళ్ళిపోయి దేహమందున సగసు ఎచట. పొట్టకుండును చావకుండును ఆత్మ సొగసే ధరిలో. తత్వసారము తెలుసుకోరన్నా,
క్షణికమైనది జీవితం వన్నా పరమార్థతత్వము జాగు చేయక తెలుసుకోరన్నా. కాలయాపన ఏమి చేయక దేని కొరకు భీతి నొందక గురిని చెంతను చేరి రయమున తారకంబును తెలుసుకొనుమునురా. తత్వసారము తెలుసుకోరన్నా. దివ్య మంత్రము జపము చేయన్న పరమాత్మ కృపచే సాధనంబులు సులువు అగునన్నా. దివ్య మంత్రపు మహిమ చేత పాపమంతయు భస్మమగును. పాపరాశి తొలగకుండిన జ్ఞానమేమియు కలగకుండును. తత్వసారము తెలుసుకోరన్నా. కాలమెంతో విలువగలదన్నా క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగముందన్నా. గడిచిపోయిన కాలమేమియు సంతయైనను తిరిగి రాదు. ఉన్న కాలము జాగరూకతతో గడిపివేయుము దైవ చింతతో. తత్వసారము తెలుసుకోరన్నా. గీత విద్యను చదువుకోరన్నా. దాని యందున ఉపనిషత్తుల సారముందన్నా. గీతవాక్యము స్మరణ చేయుచు గీత బోధను ఆచరించుచు కృష్ణవాణిని మదిన తలుచుచు బ్రహ్మనామము చేరురయమునా. తత్వసారము తెలుసుకోరన్నా. సాధనంబును చేయవలనన్నా అనుభూతి అంతయు సాధనంబుచే గట్టిబడునన్నా. నియమపూర్వక నిష్ట చేతను మురికినంతను త్రొలగివేయుచు నిర్మలంబగు మానసంబున దేవదేవుని గాంచుచుండును. తత్వసారము తెలుసుకోరన్నా. దుర్గుణాలను అణచివేయన్నా. అభ్యాసవశమున ఇంద్రియాలను గెలుచుకోరన్నా. రోజు రోజు నియమనిష్టతో జపతపాదులు సులుపుచుండును. పుణ్యకార్యములాచరించిన చిత్తమందయ శుద్ధిపడునురా. తత్వసారము తెలుసుకోరన్నా. ఆత్మయొక్కటి శాశ్వతం వన్నా దృశ్యమంతయు రేపు మాపో విలయముందన్నా. నశ్వరం బగు దేహజాలము శాశ్వతంబని మదిని నమ్మక శాశ్వతంబగు ఆత్మదేవుని గాంచి ముక్తిని బొందు శీఘ్రము. తత్వసారము తెలుసుకోరన్నా. ఎన్ని జన్మలు గడిచినోరన్నా బహుకాలమందు జీవితంబులు అంతమగునన్నా. అన్ని హంగులతోను కూడిన ఉత్తమంబగు జన్మనుందియు తన్ను తాను తెలుసుకొనక కన్ను మూసిన జన్మ వ్యర్థము. తత్వసారము తెలుసుకోరన్నా. శాస్త్రవాక్యము వినుమురోరన్నా. వినిన వాక్యము ఎల్లవేళల స్మరణ చేయన్నా. విన్న దానిని స్మరణ చేయుచు భావమంతయు గట్టిపరచుచు ధ్యాన నిష్టచే హృదయమందున ఆత్మదేవుని రయమునా. తత్వసారము తెలుసుకోరన్నా. కష్ట సుఖముల నోర్చుకోరన్నా. ద్వంద్వంబులన్నీయు ధీర బుద్ధితో గెలుచుకోరన్నా. పొగిడినప్పుడు పొంగిపోకను తిట్టినప్పుడు కృంగిపోకను. ఎట్టి స్థితిలోనైనా నీవు
దృష్టి సమముగా నిలిపియుండుము. తత్వసారము తెలుసుకోరన్నా, అన్న శుద్ధియు అవసరం బన్నా, జీవితంబున అన్న దోషము లేకయుండన్నా. మితముగాను హితముగాను సాత్వికంబుగా వెలయునెట్టి, భోజనంబుచ చిత్తమెంతయు శుద్ధిపడునని నమ్ము శీఘ్రము. తత్వసారము తెలుసుకోరన్నా, తోలు తిత్తిది తెలుసుకోరన్నా. దేహయంత్రము అందమైనది కాదు కాదన్నా, వెదురు బొంగును బ్రోలినట్టి జడ స్వరూపమునందు నీవు. నేను నేనను మమత వీడి సుఖమునందును శాశ్వతంబుగా. తత్వసారము తెలుసుకోరన్నా, దొంగలార్వురు తెలిసియుండన్నా, జ్ఞానమంతను దొంగిలించేవారు రోరన్నా. జాగురూత కలిగియుండి వైరులను కనిపెట్టియుండుమురా, కామజాలమునంత నీవు జ్ఞానబలము తుడిచివేయుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, మెల్లమెల్లగా సాగిపోరన్న, సాధనంబున మధ్య మార్గమే ఉత్తమంబన్నా. ధీరమైన బుద్ధి కలిగి మెట్టు మెట్టు దాటిపోవుచు, శాంతభావము వీడకుండను బ్రహ్మ పదమును చేరిపొమ్ము. తత్వసారము తెలుసుకోరన్నా, దైవ పాదమునాశ్రయించన్నా, భవరోగమంతయు తత్వరంబున నాశనంబగునన్నా. ఎల్లవేళల దైవ స్మరణను వీడకుండగా చేయుచుండుము, దైవ గురువుల కరుణ చేతను దురితమంతయు తొలగిపోవునురా. తత్వసారము తెలుసుకోరన్నా, సౌమ్య భావము కలిగియుండన్న, దేవలందను భేదమేమియు చూడబోకన్నా. దేవులందరూ ఒక్క రూపమే, భేద బుద్ధిని త్రొలగద్రోయుము. బ్రహ్మమొక్కటే దేవులందరి రూపమేయని మది నెరుంగుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, వస్తువక్కటే కలదురోరన్న, దృష్టి భేదమే కలహములకు కారణం బన్నా. ఏకరూపము వెలయుచుండన్నా, భిన్న మేలుకో జీవులందు బింబమొకటని తెలుసుకొనిన కలహమేమియునుండబోవదు. తత్వసారము తెలుసుకోరన్నా, మానసంబున భయము వీడన్నా, జగమునందున ఆత్మకన్నియు ఏది లేదన్నా. ఆత్మయంతట వెలుగుచుండ తన్ను తాను ఇతరుడెవరు, నీ స్వరూపము చూసి నీవు భీతి నొందుదు వేల నరుడా. తత్వసారము తెలుసుకోరన్నా, చెట్టు మోడది దొంగ కాదన్నా, చీకటిలో నయ్యది దొంగ మోయను భ్రాంతి వీడన్నా. దీపకాంతిలో చూచినప్పుడు స్వేచ్ఛమేదియో గోచరించును, జ్ఞానమందిన కాలమందున జగము బ్రహ్మని తేలిపోవునురా. తత్వసారము తెలుసుకోరన్నా, గొలుసు కొరకే ఎడవబోకన్నా,
దాని కొరకే ఇల్లు ఇల్లు ఎదకబోకన్నా గొలుసు నీదు కంఠమంది వెలయుచున్నది తేట తెల్లము ఆత్మదేవుడు చింతమంది దాగియుండా దుఃఖమేలా తత్వసారము తెలుసుకోరన్నా జీవితం బది చంచలంబన్నా విశ్వమందున చంచలంపము లేదన్నా నేడు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది నాశముందును నాశమే లేకున్న వస్తువు ఆత్మయేయని నిశ్చయించును తత్వసారము తెలుసుకోరన్నా నిన్ను నీవు తెలుసుకోరన్నా నిన్ను తెలియక ఏది తెలిసిన వ్యర్థమేనన్నా ఆత్మయందున విశ్వమంతయు ఇమిడియున్నది సృష్టి రీతిని ఆత్మనెరిగిన సర్వజగము ఎరుగబడినది యగుచున్నది తత్వసారము తెలుసుకోరన్నా పంచకోశములోనయుందన్నా ఆత్మదీపము తెరల వెనక దాగియుందన్నా గురువు చెంత బోధనుంది సాధనంబును లెస్స సలిపి కోశవర్గములోన దాగి ఆత్మభానుని గాంచు వేగమే తత్వసారము తెలుసుకోరన్నా జ్ఞానయోగమునాశ్రయించన్నా జ్ఞాన సిద్ధికి భక్తి కర్మలు సాయపడునన్నా కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగమునాశ్రయించిన మనసు నిర్మలమగును నిక్కము జ్ఞాన సిద్ధియు కలిగి తీరును తత్వసారము తెలుసుకోరన్నా మాయ యొక్క మర్మమేయగునన్నా ఉన్నదానిని లేని దానిగా చూపురోరన్నా లేని జగమును ఉన్నదానిగా ఉన్న దేవుని లేని వానిగా చూపుచుండును మాయ తథ్యము జాగురూత కలిగియుండుమురా తత్వసారము తెలుసుకోరన్నా ధ్యాన నిష్టను అభ్యసించన్నా ధ్యానమందున చిత్తమిటునటు కదలరాదన్నా దృశ్య వస్తువుపై విరాగము కలిగి మనసును శాంతిపరచి ఆత్మయందును కుదుటపరచి అన్యమేమియు తలచుకుండును తత్వసారము తెలుసుకోరన్నా ఎన్ని తిన్నను తృప్తి లేదన్నా భోగజాలపు అనుభవానికి అంతు లేదన్నా విషయ భోగమునెంత బడసిన చాలు అనదు పాడు మనసు తృప్తి లేని జీవితంబున శాంతి ఎన్నడు కలుగచుండును తత్వసారము తెలుసుకోరన్నా మనిషి కాయువు అల్పమోరన్నా 100 ఏడుల వయసు గలదని మురుసుపోకన్నా బాల్యమంతయు ఆటలందు యవ్వనంబు కామమందు ముసలితనము రోగమందు గడిచిపోవుచున్నదిలలో తత్వసారము తెలుసుకోరన్నా కాలమెంతయు విలువగలదన్నా బహుజాగురూతతో దానినంతను గడుపుకోరన్నా రోజు రోజు ప్రెందలాడి లేచి ప్రార్థన సలుపుచుండుము
దైవ చింతన చేయకుండను సద్ది అయినను తినకయుండుము. తత్వసారము తెలుసుకోరన్నా, సంపదలకై ఆశపడకన్నా, కొద్ది ధనముతో పరమ తృప్తిని బడయుమోరన్నా. న్యాయమైన మార్గమందలి స్వల్పమైన ధనము శ్రేష్టము, వక్ర మార్గపు అధిక ధనము పాపహేతువు భూవిలో నెక్కము. తత్వసారము తెలుసుకోరన్నా, ప్రాణికోట్లకు మేలు చేయన్నా, జీవితంబున హితమునర్చుటే ముఖ్యమోరన్నా. నదులు చెరువులు పండ్లు తరవులు జనులకెంతయో మేలు చేయును. ఫలిత వృక్షములు భంగి నీవు పరుల శ్రేయము గోరుచుండుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, గురిని చెంతా విద్య నేర్వన్నా. ఆత్మతత్వము నోటి మాటలు కాదు కాదన్నా. ఆదరంభుగా సేవ చేసి గురు కటాక్షము బడియు నీవు. గురువు చెంతను వాసముండి కీలకంబులు తెలుసుకొనుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, భోగమందున రోగముందన్నా. భోగంబు చేతను రోగ బాధలు పెరుగుచుండన్నా. విషయమందున దోషముందని తెలివితో గ్రహించి నీవు. మెల్లమెల్లగా వాని నెల్లను జ్ఞాన బలము చెవిడిచివేయుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, పాపమంతయు పారద్రోలన్న. పుణ్యంబు చేతను చిత్తశుద్ధిని బడయుమోరన్నా. జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను. పుణ్యపుంజము పెంచి పెంచి మోక్ష పదవిని పొందు శీఘ్రము. తత్వసారము తెలుసుకోరన్నా, ప్రాణికోట్లకు మేలి చేయన్నా. పరసుఖంబును నీ సుఖంబుగా నెంచుకోరన్నా. పరుల దుఃఖము పారద్రోలి పరుల దుఃఖము లెస్సుగోరి. ప్రాణులన్నిటిలోన దైవమునాదరంబుగా సేవ చేయుమురా. తత్వసారము తెలుసుకోరన్నా, ఉపనిషత్తుల సారమెరుగన్న. వేదంబులన్నిటి శిరములేయని విశ్వసించన్నా. ఉపనిషత్తులు బోధ సలుపు బ్రహ్మ సత్వము జగము మిథ్యా. నీవే బ్రహ్మము అనడి సూత్రము ఆచరించయు ముక్తి బడయుము. తత్వసారము తెలుసుకోరన్నా, విశ్వమంతయు రత్నమాలన్నా. దేవదేవుడు దారమేయని మదిని నమ్మన్నా. అన్ని రత్నములందు దారము వ్యాప్తి నొంది వెలయు విధమున. ఆత్మదేవుడు సర్వజగమున నిండియుండి వెలగుచుండును. తత్వసారము తెలుసుకోరన్నా, తాను దేహము కాదు కాదన్నా. తన స్వరూపము నాశముందని ఆత్మయేనన్నా. మట్టి కుండను బోలి దేహము పుట్టి చచ్చును ఎల్లవేళలా. ఆత్మ ఎప్పుడు చావు లేకని అంతటా వెలుగొందునురా. తత్వసారము తెలుసుకోరన్నా, దేవదేవుని పూజ చేయన్నా.
దేవ పూజను భక్తితోటి సలుపవలెనన్నా. చిత్తమందున భక్తి లేక ఎంత చేసిన ఏమి ఫలము, భక్తితో ఈసుమంత చేసిన దేవుడెంతయో ప్రీతి నందునురా. తత్వసారము తెలుసుకోరన్నా. చిత్తమందున భయము వీడన్న, నిర్భయంబుగా ఎల్ల కార్యము జరుపవలెనన్నా. కృష్ణదేవుడు గీతయందున బోధ సల్పన నిర్భయత్వము, ఎల్లవేళలనాశ్రయించి జీవితంబున ధైర్యమందుమురా. తత్వసారము తెలుసుకోరన్నా. భూత సేవయే దైవ సేవన్నా, ప్రాణికోట్లకు సేవ చేయుట దేవ పూజన్నా. ఒక్క ప్రాణికి హితము చేసిన దేవదేవుని కొలిచినట్లే, భూత కోట్లకు చేయు సేవయే విశ్వనాథుని సేవ చేయుమురా. తత్వసారము తెలుసుకోరన్నా. రామ రామాయనుచు వేడన్నా, ప్రీతి తోడను రామనామృతము గొలుము గోరన్నా. రామకృష్ణాయనుచు పాడుచు దైవనామము స్మరణ చేసిన, పాపకింకల మెల్ల తొలగును వేమే ప్రభునామ శక్తిచే. చెరుకు లోపల రసము గలదన్నా, బాహ్య దృష్టికి లోని రసము కానరాదన్నా. గానుగాడిన రసము అంతయు కామపించును సృష్టి రీతిని, సాధనంబుచే మనసునందున గోచరించును ఆత్మలెస్సగా. తత్వసారము తెలుసుకోరన్నా. జగమునంతట దేవుడొక్కడన్నా, విశ్వమంతట ఏకతత్వము వెలియుచుండన్నా. ఆవులెన్నియో పాలు ఒక్కటి, కుండలెన్నియో మట్టి ఒక్కటే, దిండులెన్నియో దూది ఒక్కటి, ప్రాణులెన్నియో ఆత్మ ఒక్కటే. తత్వసారము తెలుసుకోరన్నా. మనసుతోటి పోరు సలుపన్నా, మలిన చేత్తము ముక్తి పదమున అడ్డుయగునన్నా. సద్గుణాలను ఆయుధాలచే దుర్గుణాలను రక్కసులను, త్రొలగద్రోచియు నిర్మలంబుగ చిత్తమందున గనుము దేవుని. తత్వసారము తెలుసుకోరన్నా. విషయమందున ఆశ వలదన్నా, అనుభవించిన ఆశ పెరుగును తరుగబోదన్నా. నిప్పులోను నెయ్యి వేసిన మంట పెరుగును చల్లబడదు, నీరు పోసిన ఆరిపోవును కోరకుండిన ఆశలుడుగును. తత్వసారము తెలుసుకోరన్నా. దేహ నౌకను కొంటివోరన్నా, విలువగలిగిన వస్తువియది తెలుసుకోరన్నా. మనుజ దేహపు నావతోను సాగరంబున దాటవేయుము శిథిలమైనది కాక పూర్వమే. తత్వసారము తెలుసుకోరన్నా. సుఖము వెలుపల లేదురోరన్నా, ఎల్ల సుఖము అంతరాత్మలో గలదురోరన్నా. సుఖము వస్తువు నుండి వచ్చును అని తలంచును మూఢజనుడు, లోని సుఖమే అటుల తోచును బయట నుండి రాదు సుఖము. తత్వసారము తెలుసుకోరన్నా. దృశ్యమందున ప్రీతియుంచకురా, దురూప
రూపమందు ప్రీతి కలిగియుండుమురా దృశ్య శక్తియే బంధమగును దృశ్య శక్తియే మోక్షమగును దృశ్యమంతయు త్రొలగ ద్రోచిన ఆత్మయొక్కటే మిగిలియుండునురా రము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇంకా చాలా ఉందండి, పార్ట్ 3 చేసుకుందాం. ఇప్పటికే 1/2 అవర్ అయిపోయింది. ఒకే టోన్లో ఎక్కడ బ్రేక్ రాకుండా పాడి వినిపించాలనుకున్నాను. ఆ పరమాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు. చక్కగా వచ్చేసింది, హ్యాపీనెస్లో పాడేశాను తత్వసారాన్ని. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగా పాడాను అనుకుంటున్నాను. అందరూ విని ఒక లైక్ అయితే చెయ్యండి. మీ గోదావరి ఆడపడుచుని 4 రాష్ట్రాల్లో 7 కంట్రీస్లో ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి, చాలా చాలా సంతోషం. ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ గోదావరి, మీ ఆడపడుచుగా. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. పరమాత్ముడికి తత్వసారాలు ఇప్పుడు పాడేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అయితే ఇది పాడుతుంటే న్యూ ఎనర్జీ పాస్ అయినట్టు అవుతోంది ఈ బాడీలో. అంత బాగుంది. ఇంకా పాడాలనిపిస్తోంది, కానీ లెంగ్తీ వీడియో అయిపోతుందని మీకు నేను కొంచెమే చేశాను. మళ్ళీ ఇంకా ఉన్నాయి, ఇంకా చేస్తాను. మీరు ఆదరిస్తూ ఉంటే ఇటువంటి తత్వసారాలు వినాలండి. మనసు స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్లోనే ఉంటున్నారు, పిల్లలు పెద్దాళ్ళు అందరూ కూడా. ఇలాంటి తత్వసారాలు ఇంటా పని చేసుకోండి. మీరు పని కట్టుకుని ఫోన్ ముందు కూర్చోక్కర్లేదు, ఫోన్ని పెట్టేసుకుని మీ పని చేసుకోండి. నేను పాడుతూ ఉంటాను, మీ శ్రవణం పని చేస్తూ ఉంటుంది. ఒక్క ముక్కైనా మన చెవిలోకి వెళ్తే మనకి ఏదన్నా ఒక పని చేసుకున్నప్పుడు అప్పుడు నానమ్మ ఈ మాట పాటలో వచ్చింది కదా అని మీకు గుర్తు వస్తుంది. నాకు కూడా గురువుల దగ్గర విన్నటువంటి మాటలే పాడుకుంటా పని చేసుకుంటా ఉంటాను. మనసు ఎంత సంతోషంగా ఉంటుందో. వయసుకి పనికి తేడా ఏం అక్కర్లేదండి. ఎంత వయసు వచ్చినా కూడా పని చేసుకోవచ్చు. నేను ఇంట్లో చాలా పని చేసుకుంటాను. నాకు L4 L5 ఉంది, 2 మోకాళ్ళు పని చెయ్యు, స్పాండిలైసిస్ ఉంది. అక్క చెల్లెలు అందరూ నా బాడీలోనే ఉన్నారు. అయినా ఎనర్జెటిక్గా ఆ భగవంతుడిని నమ్ముకుని ఇంటి పని అంతా చేసుకుంటాను, యూట్యూబ్ చేసుకుంటాను. మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలని, ఇంకా డెవలప్ అవ్వాలని నన్ను నేను మార్చుకుంటున్నాను మాటలతో. థ్యాంక్ యూ. ఇట్లు మీ గోదావరి, మీ ఆడబడుసుగా మీ నానమ్మ. థ్యాంక్ యూ. గోదావరి